నచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలు. రెండు చేతుల పైకెత్తి నీ కృప లేనిదే నే బ్రతుకు లేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేని క్షణము దయలే నేను ఊహించలేను. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప అనగా అర్హత లేని వారికి ఇచ్చేది కృప. కృప అనగా మన అర్హతను బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు, మన కుటుంబాన్ని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన ధనాన్ని బట్టి కాదు. కేవలము కృప లేనివాడు, అర్హత లేని వానికి ఇచ్చేది. యేసయ్య కల్వరి శిలువలో చేసిన బలియాగమును బట్టి మనమందరము కూడా కృపను పొందుకున్నాం. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా వచ్చెను. థ్యాంక్ యూ లార్డ్. ఎన్నిక లేని నన్ను ఇంతగా వాడుకుంటున్నావు, నీకు వందనాలు. ఏ యోగ్యత లేని నన్ను వాడుకుంటున్నావు, నీకు వందనాలు. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. హల్లెలూయా. విరిగి నలిగిన మనసుతో దేవుని మందిరములో మనము వేచి ఉందాం. దేవుని మందిరములో విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయం అనే అర్పణముతో దేవుని మందిరములో మనము నిలిచి ఉందాం. ప్రియ దేవుని కుమార, దేవుని కుమార్తె, దేవుని రాజ్యంలో ఆయన వధువు సంఘమును కడటానికి ఆయన రాకడ ఎంతో సమీపంలో ఉంది కాబట్టి దేవా నాకు నేర్పించు నాయన. ఈరోజు నేర్చుకోవడానికి వచ్చాను నాయన. మనమందరము శిష్యులమే, మనందరము శిష్యులం అనగా నేర్చుకునే వాళ్ళము. ప్రతిరోజు నేర్చుకుంటున్నాం మనం. హల్లెలూయా. దేవా దైవజనుల ద్వారా నాతో మాట్లాడు. దైవజనురాలు విమలారెడ్డి గారి ద్వారా నాతో మాట్లాడు. దైవజనుడు వేదనాయకం గారి ద్వారా మాట్లాడు. ఇక్కడున్న అనుభవజ్ఞుల ద్వారా మాతో మాట్లాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇనుము చేత ఇనుము పదునగును అని సామెతల గ్రంథం రాయబడి ఉంది. నన్ను పదును పెట్టు నాయనా, నన్ను పదును పెట్టు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య స్వరూపంలోకి రావాలి అంటే మొదటిది మనకు పరిశుద్ధత ఉండాలి. ఆయన ఏ పాపం లేకుండా ఈ లోకానికి వచ్చాడు మన కోసం తన ప్రాణం పెట్టడానికి. పరిశుద్ధ జీవితం జీవించాడు. 30 సంవత్సరాలు ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను ఏదైనా తప్పు చేస్తే నాలో కనిపెట్టండి పాపం ఏమన్నా ఉంటే అని. మరి అటువంటి ఛాలెంజ్ మనం చేయగలమా? పౌలు మనలాంటి వాడే కదా. అతను ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు కదా. మరి అలాంటి స్థాయికి మనం ఎవరైనా ఎదుగుతామా అని దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడండి. అది మనం గుర్తుంచుకోవాలి. ఈజ్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు సే దట్. ఎంత నా సొత్తు నా సొత్తు అంటున్నాడు కదా దేవుడు. మరి నా సొత్తు అన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉండి నాకు యోగ్యులై ఉండాలి అని ఆయన ఆలోచించడా? మొన్నటి వరకు మనము ఈస్టర్కు ముందంతా కూడా శిలువ ధ్యానాలు చేసాం. అందులో ఎక్కువ భాగం పాపము పరిశుద్ధత గురించే ఎక్కువ మాట్లాడుకొని ఉంటాం. మరి అలాంటప్పుడు మనం పాపం లేని వారిగా జీవిస్తేనే మనం దేవునికి మహిమ తెచ్చే వాళ్ళంగా ఉంటాం. అయితే
అన్నీ బాగానే ఉన్నాయి, మరి పరిశుద్ధత ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఎప్పటికప్పుడు ఆయన స్వరం వింటూ ఉంటే పరిశుద్ధతలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు అనేక రకాలైన స్వరాలు వినిపిస్తూ ఉంటాయి కదా ఈ లోకంలో. వాటిల్లో పరిశుద్ధాత్ముడి వాయిస్ గుర్తుపెట్టాలంటే కూడా కొంచెం కష్టమే. మనం ప్రాక్టీస్తో వస్తుంది ఇటువంటి గుర్తింపు. మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని ఆయన స్వరం వినడానికి నేర్చుకొని ఏదైతే ఆయన అభ్యంతర పెడతాడో అది ఆ మార్గంలో పోకుండా ఉండడము మనం పవిత్రత వైపు దారితీయడానికి అవకాశం ఇస్తుంది. మరి ఈరోజు ఎందుకు మనం అపవిత్ర అవుతున్నాము అనే దానికి నాకు ఒక చిన్న ఆన్సర్. సంఖ్యాకాండము 19:15లో, సంఖ్యాకాండము 19:15, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. మీకు ఎంతమంది ఈ వాక్యం చదివి ఉంటారు ఇంతకుముందు? అందరు చదివారా? అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, ఎందుకంటే పాత్రల గురించి మాట్లాడుతున్నారు, మనకేంటి సంబంధం అనుకుంటాం. మనమందరం మట్టి పాత్రలమే కదా. మరి మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పాత్రకు ఎంత విలువ ఉందో పాత్ర మూతకు కూడా అంతే విలువ ఉంది. ఆ పాత్రలు మనమే. అందుకని ఇవన్నీ కూడా మనము ఎలాంటి మూతలు వాడాలి అనేది చూద్దాం. ఇట్స్ సౌండింగ్ సిల్లీ, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఏదో తమాషగా ఉంది అని అనుకోవద్దండి, చాలా సీరియస్ మ్యాటర్. ఏ వాటికి మనం మూతలు వేసుకోవాలి మన జీవితంలో. మొదటిదిగా మనం వేసుకోవాల్సింది కంటికి మూత. కరెక్టే కదండి. మనం చెడు చూస్తే మనకు చెడు ఆలోచనలు వస్తాయి, చెడు వింటే చెడు. అదే నేను ఎప్పుడు గాంధీ తాత సూత్రం చెప్తూ ఉంటా, 3 కోతులు: చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. ఆ విధంగా ఉండగలిగితే మనము జాగ్రత్తగా కొంతమేరకు జాగ్రత్తగా ఉండగలం. ఇది కంటికి మూత. యోబు 31:1లో, యోబు 31:1లో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును. యోబు తనంతట తనే కన్ఫెస్ చేస్తున్నాడు, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, ఎవరిని కూడా మోహపు చూపుతో చూడను అని చెప్తా ఉన్నాడు. మరి అలాంటి ఆలోచన మనందరికి కూడా కలగాలి. కన్నులతో నిబంధన చేసుకోవడం అంటే దేవుని ఎదుట నా కన్నులు జాగ్రత్తగా నువ్వే చూసుకో అని చెప్పడం అన్నమాట. ఈ పని చెయ్యలేకనే దావీదు పాపంలో పడిపోయాడు. యాక్చువల్గా ఆ దావీదుది మనం చదివితే సమూయేలు గ్రంథంలో ఉంటుంది కదా. అక్కడ యాక్చువల్గా అతను ఎక్కడ ఉండాలి? 2 సమూయేల్లో 11వ అధ్యాయంలో చూస్తే, వసంతకాలంన రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, రాజులు యుద్ధానికి పోవాల్సిన సమయంలో దావీదు అక్కడ రిలాక్స్ అవుతున్నాడు. యోవాబును అంటే సైన్యాధిపతిని, ఇశ్రాయేల్ అందరినీ పంపాడు. వాళ్ళేమో చక్కగా యుద్ధాలు చేసుకుంటుంటే ఈయన చక్కగా చూస్తున్నాడు. చూశాడు. సరే, చూడకుండా కొన్నిసార్లు అవాయిడ్ చేయలేము, కానీ చూడంగానే కళ్ళు తిప్పేసుకొని ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చిండేది కాదు. మనం ఎప్పుడు కూడా అది ఆలోచించాలి. మన చుట్టూ అనేకమైన చెడ్డ విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ చూడకుండా ఉండగలిగే శక్తి దేవుడు మనకి ఇవ్వాలి. అప్పుడు మనం నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అని దేవుడికి చెప్పామనుకోండి, అప్పుడు మనకు ఆ నిబంధన గుర్తొస్తుంది. వెంటనే మనం కన్నులు తిప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. మీలో యవనస్తులు చాలామంది ఉన్నారు. మరి మీకు అందరికి కూడా నానా రకాలైన టెంప్టేషన్స్ ఉంటాయి. మరి ఇలాంటి టెంప్టేషన్స్లో బయటికి రావాలి అంటే తప్పనిసరిగా దేవునితో నిబంధన చేసుకోవాలి. నిబంధనకు కట్టుబడి ఉండాలి. మాట ఇచ్చినవాడు మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏ విధంగా తన వాగ్దానం నిలబెట్టుకుంటున్నాడో మనం కూడా ఆయన మన కోసం చేసిన త్యాగం గుర్తుపెట్టుకుంటే మనం కూడా రెసిప్రొకేట్ చేయొచ్చు. మనం కూడా ఆయనకు ఇష్టంగా జీవించవచ్చు.
నా కోసం ఇంత త్యాగం చేసిన యేసయ్యకు నేనేం చేయాలి అన్న ఆలోచన మనకు కలగాలి. మనం ఎంతసేపు తీసుకోవడంలోనే ఉంటాం కానీ ఇవ్వడంలో ఏమీ ఆలోచనే రాదు మనకు. ఆల్వేస్ టేకింగ్. ఏమంటారంటే మనల్ని జలగలు అంటారు. ఇవ్వు అంటుంటుందంట, సామెతల్లో ఉంది కదా, కావాలి అని. అట్లా కాకుండా మనల్ని ఇంత సంతోషపెట్టాడు దేవుడు, మనల్ని విమోచించాడు. మరి అటువంటి విమోచించిన ఆ దేవాది దేవుడికి మనం ఏమి ఇవ్వగలమో అన్న ఆలోచన రావాలి మనకు. ఆయన్ను సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలి? పవిత్రత వైపు దారి తీసుకోవాలి. మనం అటువైపు వెళ్ళాలి, పవిత్ర మార్గంలో నడిచేదానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. యోబులాగా చెప్పగలగాలి, నా కన్నులతో నిబంధన చేసుకుంటుని నేను ఏ చెడు చూడను. మరి ఈ మధ్య అయితే యూట్యూబుల్లో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇంకా పోర్నోగ్రఫీ అనేది కూడా చాలా ఎక్కువైందని విన్నాను. మరి ఇలాంటివన్నీ మీరు చూడకూడదు, మీ పిల్లలు చూడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వరల్డ్లో అంత ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. ఇటువంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటేనే ఇతరులకు బోధించగలరు. అందుకని పర్టికులర్గా చెప్తున్న, పాస్టర్స్ షుడ్ బి ప్యూర్. పాస్టర్స్ ఒకరికి చెప్పాలి అంటే, మీ సంఘస్థులకు చెప్పాలి అంటే, నువ్వు సరైన మార్గంలో ఉన్నావా లేదా అని వాళ్ళు నిన్ను చూస్తూ ఉంటారు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సండే స్కూల్ మినిస్ట్రీలో హెడ్గా ఉన్నా ఈ మధ్యలో. మరి నాకు ఇంతకుముందు సండే స్కూల్ మినిస్ట్రీ పెద్దగా తెలియదు, కానీ తెలుగు సీఫీకి హెడ్గా ఉన్నా కాబట్టి వాళ్ళు నేర్చుకునేటివన్నీ నేను నేర్చుకుంటున్నా. సండే స్కూల్ టీచర్స్కి ఎక్కువగా మాదిరిగా ఉండడం అవసరం. సండే స్కూల్ పిల్లలందరూ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ టీచర్లని, వాళ్ళు సరిగా ఉన్నారా లేదా గమనించడం ఎక్కువ అవుతుంది కదా. అదే పిల్లలు గమనించినంత ఎక్కువ కాకపోయినా మన సంఘస్థులు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది కంటికి మూత అని చెప్పాను కదా. రెండవది నాలుకకు మూత. సామ్ 39:1, కీర్తన 39:1లో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకుంటుని. కీర్తనకారుడు దావీదేమంటున్నాడు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఈ మాట యాకోబు 3 చదివిన తర్వాత మళ్ళీ చెప్పాలండి. యాకోబు 3లో నాలుక గురించి ఎక్కువగా చెప్పబడి ఉంది. నాలుకను కంట్రోల్ చేయడము చాలా కష్టము అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాంటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోపం వస్తే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. మరి నాకు చిన్నప్పుడు చాలా కోపం ఉండేదండి, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆత్మీయంగా ఎదిగే కొద్దీ అది వెళ్ళిపోతుంది. ఒకసారి అసెంబ్లీలో మరి రాజశేఖరన్ అన్నాడంట, నాకు నాలుక అదే కోపం అనే నరం తెగిపోయింది అని. మనం దైవ సేవకులుగా ఆ మాట చెప్పగలగాలి. మేము ఆత్మీయంగా ఎదుగుతున్నాం కాబట్టి మాకు ఆ కోపం అనే నరమే లేదని చెప్పచ్చు. అలాగ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. కోపం వస్తూనే ఉంటుంది, ప్రతిదానికి కోపమే, చిన్న విషయాలకు పెద్ద విషయాలకు. అయితే మనం ప్రూవ్ చేయగలగాలి, కోపంను కంట్రోల్ చేయగలము. ఎప్పుడైనా మన భావోద్రేకాలు దేవుని కింద పెట్టాలి, పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉంచాలి. అప్పుడే మనకు ఇష్టానుసారంగా కోపం రావడం కానీ అట్లాంటివి జరగకుండా ఉంటాయి. మనం కోపగించుకోకూడదండి. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎంత చక్కగా దేవుడి వాక్యం చెప్తాం చూడండి. దేవుని నీతి నెరవేర్చకుండా ఉన్నప్పుడు మనము ఎందుకు కోపం తెచ్చుకోవాలి? కోపాన్ని కంట్రోల్ చేయలేమా? ఈరోజు నేను చెప్పేటివన్నీ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు అవసరమైనవి. కోపం రాకుండా చూసుకోవాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. నాలుకకు మూత వేయాలి. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అని దేవునితో ఒప్పందం చేస్తున్నాడు కీర్తనకారుడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకుంటుని. భక్తిహీనులని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడంటే, భక్తిహీనులు ఎప్పుడెప్పుడు తప్పులు పడదామా అని చూస్తుంటారు అనుకుంటా మనల్ని. బైబిల్ చేతపడితే చాలు అందరి చూపు మన మీదనే ఉంటుంది, ఎక్కడ తప్పులు పడదామా అని.
మరి అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సంఘం వెలుపటి వారి ఎడల చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి ప్రవర్తించుకోండి అని పౌలు అంటాడు. మరి సంఘం వెలుపటి ఎవరున్నారు? భక్తిహీనులు. వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా జ్ఞానంతో నడుచుకోవాలి. జ్ఞానంతో నడుచుకోవడం అంటే పౌలు అంటాడు, నువ్వు ఏం మాట్లాడినా కూడా అది దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు తప్పనిసరిగా మన నాలుకను కంట్రోల్ చేసుకోగలం. ఒక్కసారి మనం మాట్లాడే ప్రతి మాట యేసయ్య అక్కడ ఉండి వింటున్నాడు అన్న ఆలోచనతో చేయండి. అప్పుడు మనం పొరపాట్లు చేయం. మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా ప్రభు మన దగ్గరే ఉన్నాడు, హీల్ బి వాచింగ్ అస్ ఆల్ ద టైమ్ అన్న ఆలోచన మనకుంటే తప్పనిసరిగా మనం జాగ్రత్తగా ఉండగలం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడవది హృదయానికి మూత. హృదయం అన్నిటికంటే మోసకరమైంది కదా, యిర్మీయా ప్రవక్త చక్కగా చెప్తాడు. మరి హృదయానికి మూత. సామెతల్లో కూడా సొలొమోను ఏం చెప్తాడు, నీ హృదయంలో నుంచి అనేక, చెప్పండి ఎవరైనా, జీవదారులు బయలుదేరిన కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. 4వ అధ్యాయం ఒకసారి చూసుకుందాము. సామెతలు 4:23-27 వరకు నేను చదువుతున్నాను. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. అంతకంటే ముందు 4వ అధ్యాయము 23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలను నోటికి రానీయకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. ఇది మళ్ళీ కన్నులకు మూత గురించి చెప్పుకోవచ్చు ఈ పాయింట్. నువ్వు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. ఇవన్నీ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఆయనకు దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానం. కానీ అటువంటి వాడు కూడా తొట్టిల్లాడు పరిస్థితులను బట్టి. మరి మనము పాస్టర్లుగా ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసు. అటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా తొట్టిల్లకుండా ముందుకు సాగాలి అంటే దేవుని సహాయం మనకు కావాలి. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను అంటే, గుర్రం గుర్తుందండి మీకు? గుర్రానికి ఇట్లా కంతలు కడతారు, ఎందుకంటే స్ట్రైట్గా పోవాలి అని. మరి మనం కూడా కళ్ళకు మూత అన్నప్పుడు ఈ పాయింట్ చెప్పుకోవచ్చు. కళ్ళకు అటు ఇటు డిస్ట్రాక్షన్స్ రాకుండా స్ట్రైట్గా దేవుని వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ ముందుకు నడవమని పౌలు అన్నట్టుగా మనం సిలువ వైపు చూస్తూ ముందుకు నడవాలి అంటే అటు ఇటు తిరగకుండా మన కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. మన హృదయానికి మూత వేయాలి అంటే ముఖ్యంగా మన కంటికి మూత వేయాలి. హృదయంలో వచ్చే తలంపులు కంటి నుంచి చూసే దాన్ని బట్టి ఉంటాయి ఎక్కువగా. మరి మన హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే దాన్ని వాక్యంతో నింపుకోవాలి. హృదయం పరిశుద్ధపరచబడాలి అంటే వాక్యంతో నింపుకోవాలి, అంత నో అదర్ వే. మరి కొంతమంది మెడిటేషన్లో హృదయం అంతా ఖాళీ చేసుకుంటారంట. ఖాళీ చేసుకోవడం కాదండి, మనకు కావాల్సింది దేవుని వాక్యంతో నింపుకోవాలి. ఖాళీ అయినప్పుడు ఏమవుతుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఖాళీ అయిన తర్వాత అది నింపుకోకపోతే అపవాది శక్తులన్నీ వచ్చి దూరుకుంటాయి లోపల. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యంతో నింపుకోవాలి. శుద్ధి చేసుకొని తర్వాత వాక్యంతో నింపుకుంటే మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మన హృదయంలో వాక్యమే ఉంటే ఇంకా ఆటోమేటిక్గా వాక్యమే మాట్లాడతాం. మనందరికీ ఇంకా వేరే పని చెప్పలే దేవుడు. మన కాలింగ్ శ్రేష్టమైనది. వాక్యం చదవండి, వాక్యం బోధించండి. ఇంత గొప్ప కాలింగ్ ఇచ్చినప్పుడు మనము వేరే దానిలకు ప్రలోభాలకు లోనయ్యి ఇహలోకపరమైన విషయాలకు వెళ్ళొద్దండి. నేను గత రెండు నెలలుగా చాలా సంఘర్షణ. నేను నా పని పక్కన పెట్టి వచ్చానే అని దిగులు. అయితే
పాస్టర్ల మధ్యలోనే కదా తిరిగేదని నన్ను నేను సంధాయించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి నేను నేర్చుకున్నదంతా పాస్టర్ల గారికి నేర్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పి సంతోషంగా తిరుగుతూ ఉన్నాను. మామూలుగా అయితే ఇంతమందిని కలిసేదానికి అవకాశం ఉండదు కదా. మనం ఏదైనా కూడా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయం నిండుగా దేవుని వాక్యం నింపుకోవాలి. మనకు అర్థం కాకపోతే పదే పదే చదవాలి. మీలాంటి వాళ్ళకు అర్థం కాకపోవడం అంటూ ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా పర్టికులర్ ప్యాసేజ్ అర్థం కాకపోతే పదే పదే చదవండి. 4-5 సార్లు చదివితే తప్పనిసరిగా బైబిల్ ఎలాగా రాయించాడంటే దేవుడు లే పీపుల్ కూడా అర్థమయ్యేటట్టుగా 10 సార్లు చదివితే ఎంత తెలివిలేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా దేవుడు రాయించి ఉంచాడు. మీరు దయచేసి ట్రై చేయండి. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ రోమపత్రిక కానీ లేకపోతే ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు కానీ అర్థం కాలేదు అని అనుకుంటే నాకెందుకు అర్థం కావు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తాడు అన్నట్టుగా మీరు మళ్ళీ చదవండి. తప్పనిసరిగా ఆయన మీకు బోధిస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా వాక్యము టైం ఉన్నప్పుడంతా వాక్యం దగ్గరికి వెళ్ళిపోండి. మనం మామూలుగా ఏం చేస్తామంటే కొంతమంది బిజీ పాస్టర్లు ఏం చేస్తారు, నేను కూడా ఫస్ట్ అట్లే చేసేదాన్ని. చాలా మీటింగ్స్ ఉండేవి. ఒకదానికి నాకు బైబిల్ అప్పుడు తెలియదు కాబట్టి ఎక్కువ టైం పట్టేది నేర్చుకోవడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి. దినమంతా ప్రిపరేషనే సరిపోయిండేది. నా కోసం నేను చదువుకునే టైం చాలా తక్కువ. వాక్యం మన కోసం మనం చదవాలి. మనల్ని బాగు చేసుకోవడానికి మనం వాక్యం చదవాలి. కేవలం బోధించడానికే కాదు. ముందు బోధించినప్పుడు దీని ప్రొసీజర్ ఎలా ఉండాలంటే ఫస్ట్ దేవునితో మాట్లాడాలి. దేవుడు మనకు అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు మన హృదయాలకు నింపుకోవాలి. ఆ తర్వాత జీవితంలో అన్వయించుకోవాలి. ఆ తర్వాతనే ఇతరులకు బోధించాలి. ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. మనం అన్వయించుకోకుండా ఇతరులకు చెప్పేదానికి మనకు అధికారం లేదు. మనం చేస్తున్నామంటేనే మనం చెప్పాలి. కాబట్టి హృదయానికి మూత వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. నీ కన్నులు అటు ఇటు తిరగకుండా చూడు. నువ్వు నడుచు, కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. కీడు ఎక్కడన్నా ఉందండి సమాజంలో. మరి ఈ ప్రస్తుత పరిస్థితులు మీకు తెలుసు. సొదొమ గొమొర్రా టైంలో ఉన్నట్లు తయారైంది. ఇప్పుడు 2వ రాకడ చాలా సమీపంగా ఉంది. అటువంటప్పుడు కీడుకు దూరంగా జరగమని చెప్తున్నాడు. శోధనలు వచ్చినప్పుడు పారిపోమని యవనస్తులకు పౌలు చెప్పినట్లుగా మనం కూడా అధిగమించలేము అని అనుకున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క చోట హృదయాన్ని శుద్ధికి పెట్టుకోవాలి. హృదయానికి మూత వేసుకొని పెట్టుకోవాలి. 4వది చెవులకు మూత. చెడు వినద్దు, చెవులకు మూత వేసుకోవాలి. మార్కు 4:24లో ప్రభు చెప్తున్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మార్కు 4:24, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఏం జాగ్రత్తగా చూసుకోవాలి? మనం మాట్లాడే వినేది ఏం వింటున్నాం. చాలా మటుకు 101వ కీర్తనలో దావీదు అంటాడు, నా దగ్గర ఇట్లా అంటే ఎవరైనా ఎదురుగా లేనప్పుడు వాళ్ళ గురించి చాడీలు చెప్పే వాళ్ళని నా ఆస్థానంలోనే ఉంచను అంటాడు. రాజుగా అయిన తర్వాత చేసే ప్రామిస్ అనమాట దేవుని ఎదుట. మామూలుగా మనకు చాడీలు చెప్పడము, గాసిప్ అంటారు కదా, దానికి కరెక్ట్ వర్డ్ నాకు సరిగ్గా తెలియదు. గాసిప్ చేయడం బాగా అలవాటు. స్త్రీలకు అంటారు కానీ పురుషులకి ఏం తక్కువ లేదండి. అందరూ మాట్లాడుకుంటారు. అది మానవ సహజం. లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని ఒక రూల్ ఉంది. ఎవరైనా మనకు ఎవరిని గురించి అన్నా చెడ్డగా చెప్తూ ఉన్నప్పుడు అది మనకు ఏమన్నా ప్రయోజనకరమా, వాళ్ళ గురించి వాళ్ళు నిజంగా చూసి చెప్తున్నారా అనే ఆలోచించి తర్వాత వినండి. సపోజింగ్ మీరు ఆపేదానికి శక్తి లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలా, మెల్లగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అంతకంటే ఏం చేయలేం మనం కొన్నిసార్లు. అందుకని చెడు వినద్దు. ఇది మనం నిర్ణయం తీసుకోవాలి. చెడు వినకుండా ఉండాలి. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని ప్రభువే చెప్తున్నాడు. మనం చెడ్డ మాటలు వింటే అవి మనసులో ఉండిపోతాయి. చెడు చూస్తే మనసులో ఉండిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఈ అన్నింటికి మూతలు ఉండాలా లేదా? నోటికి, చెవులకు, కళ్ళకు, హృదయానికి అన్నిటికీ చెవులు ఉండాలి, మూతలు ఉండాలి. తర్వాత 5వది ఇంటికి మూత. ఇంటికి మూత ఎట్లా వేసుకుంటారని అనుకోవద్దండి.
మన ఇంట్లోకి ఏమొస్తుందో ఏం బయటికి పోతుందో చూసుకోవాలి. మీకు ఆదికాండం 34:1 గుర్తుందా? ఎవరో ఉన్నారు అక్కడ, ఇండ్లు దాటి బయటికి వెళ్ళింది. దీనాను కంట్రోల్ చేసి లేయా ఇంట్లో ఉండి తల్లి, కొత్త ప్లేసు అని చెప్పింటే అటువంటి అనర్థం జరిగిండేది కాదు. అక్కడికి పోవడము, తర్వాత ఆ రాజు కొడుకు ఆమెను తప్పుగా ఇల్ట్రీట్ చేయడము, తర్వాత వాళ్ళ అన్నలు వచ్చి వాళ్ళందరినీ చంపేయడము, ఎంత భయంకరమైన పరిణామాలు చూస్తున్నాం కదా. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు కంట్రోల్ చేసి ఉండాల్సింది. వాళ్ళ ఇంటికి మూతేసుకోవాలి. మూతేసుకుంటే తలుపు మూసుకొని కూర్చోవడం అని కాదు, జాగ్రత్త పడాలి. మన ఇంట్లోకి శత్రువు రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్త పడతామో అదేవిధంగా మన ఇంట్లోని పిల్లలు కానీ మనం కానీ బయటికి వెళ్ళి శత్రువుల బారిలో పడకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది ఇంటికి మూత అనేది ప్రతి తల్లిదండ్రులకి అవసరం అండి. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకి బాధ్యులు. వాళ్ళని చూసుకునే బాధ్యత దేవుడు వాళ్ళ మీద పెట్టాడు. మరి అలాంటప్పుడు మన పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, చెడ్డ అలవాట్లు చేసుకుంటున్నారు, చెడు జరుగుతూ ఉంది అన్నప్పుడు మనము కంట్రోల్ చేయకపోతే వాళ్ళు నాశనానికి పోతారు. పిల్లలు దేవుడిచ్చే వరం. మరి వాళ్ళని ఎలాగా చూసుకుంటున్నారో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటికి మూతేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ కాలం పిల్లలు అస్సలు కంట్రోల్లో ఉండరండి. అందుకని బెస్ట్ మెడిసిన్ ఏంటంటే బైబిల్ చెప్తుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలోనే నేర్పిస్తే వాళ్ళు పక్కకు పోయినా కూడా మళ్ళీ వచ్చేస్తారు. దానికి మంచి ఎగ్జాంపుల్ నేనే అండి. చిన్నతనంలో 5 ఏళ్ల వరకే నేను మా అమ్మ దగ్గర ఉన్నా. ఆమె ఎంత చక్కగా మమ్మల్ని పెంచాలని ఆశించిందో, దేవుని భక్తి ఎక్కువ ఆమెకు. మా తాతగారి దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది. మా తాతగారు ఫస్ట్ క్రిస్టియన్ అయినాడని మీకు చాలామంది తెలుసు, వైఎస్ వెంకటరెడ్డి గారు. మా అమ్మ తన మేనకోడలే, ఆమె కూడా తాతయ్య దగ్గరే పెరిగింది. బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది, మంచి క్రైస్తవురాలిగా ఉంది. మమ్మల్ని తన మార్గంలోనే, యేసుప్రభు మార్గంలోనే పెంచాలని చాలా ఆశించింది. చిన్నతనం నుంచి మాకు ఎట్లా అలవాటు అంటే సాయంత్రం అయ్యేసరికి చాప పరుస్తారు, చాప మీద కూర్చోవాలి ప్రార్థనకి. అలాగే అలవాటైంది. అట్లనే అమ్మ దగ్గర ఉంటే మంచి క్రైస్తవురాలుగా నేను కూడా పెరిగి ఉండేదాన్ని. కానీ చిన్నతనంలోనే మమ్మల్ని దూర ప్రాంతాలకు పంపించారు. మంచి కాన్వెంట్ స్కూల్స్లో చేర్పించాలని మా నాన్నగారు దూర స్థలం పంపించారు. అన్నయ్యలు 3, నేను వెళ్ళిపోయాం. చిన్న తమ్ముళ్ళు 2 ఇంట్లోనే ఉన్నారు. మరి మేము 4 దూరం వెళ్ళిపోయాము. మా క్రిస్టియానిటీ ఎలా ఉండేదంటే కేవలం CEOs, అంటే క్రిస్మస్, ఈస్టర్ ఓన్లీ, అలాంటి క్రిస్టియన్స్గా తయారయ్యామన్నమాట. హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రమే చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా ఉండడం వల్ల మా ఆత్మీయ స్థితి బాగా దిగజారిపోయింది, దేవునికి దగ్గర అవ్వల. దానికి తోడు మమ్మల్ని చూసుకునే వాళ్ళు 2 టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా కమ్యూనిస్టులు, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళ దగ్గర పెరిగాం మేము. దాంతో దేవునికి చాలా దూరం అయిపోయాం. తర్వాత మా వివాహాలు జరిగినప్పుడు అందరూ హిందూస్నే చేశారు. మా వదినలందరూ పెళ్ళప్పుడు మాత్రమే క్రిస్టియన్స్ అయ్యారు. తర్వాత మా అమ్మ ప్రేమ, ఆమె చూపించిన, ఆమె వాళ్ళ కోసం చేసిన ప్రార్థనల వల్ల వాళ్ళందరూ కూడా మంచి క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ కూడా మంచి క్రైస్తవులుగా ఉన్నారు. కానీ నేను రాయలసీమ నుంచి ఆంధ్రాకి వచ్చేసా. విజయవాడ దగ్గర మా ఊరు, విజయవాడ దగ్గర గణపురం జమీందారు గారికి ఇచ్చి చేశారు. అయితే జమీందారు ఇంటికి పోవడము ఒకవేళ ఘనంగా అనుకోవచ్చేమో, కానీ నేను మాత్రం దేవునికి కంప్లీట్గా దూరం అయిపోయా. మరి అట్లాంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు మళ్ళీ పిలిచాడు. ఆయన దొడ్డిలో నుంచి కంప్లీట్గా దూరం వెళ్ళిపోయా. మా ఆయన ఎప్పుడో 35 years బ్యాకే చనిపోయాడు. అప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింటే మళ్ళీ దేవునికి దగ్గర అయ్యి ఉండేదాన్ని. కానీ మరి దేవుడి టైం రాలా. 15 years బ్యాక్ మళ్ళీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆయన కరుణతో, ఆయన ప్రేమతో తన దొడ్డిలోకి నన్ను తీసుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మ వేసిన విత్తనం. చిన్నతనంలోనే కంట్రోల్ పెట్టుకుంటే, చిన్నతనంలోనే దేవుని వాక్యము, దేవుని క్రైస్తవ విలువలు నేర్పిస్తే తప్పనిసరిగా వాళ్ళు పడిపోయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
రాజశేఖర అన్న గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, ఎంత మంచి పనులు చేశాడు అని. దాని బ్యాక్గ్రౌండ్ మా అమ్మ ప్రార్థనలు, వాళ్ళు నేర్పించిన విలువలు. ఈనాడు జగన్ బాబు కూడా ఇంత మంచి పనులు చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్న చేసిన విత్తనం, వాళ్ళు మంచి ప్రార్థనా పరులు. మరి ఈ విధంగా ఎవరైనా మీరు గమనించండి, తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులుగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా చక్కగా దేవుని మార్గంలో నడుస్తారు. ఇంతకుముందు మనం చూస్తున్నాం కదా, మన పాస్టర్ గారు ఆయన కొడుకుని నేను 2-3 సార్లు చూశాను, చాలా బాగా భక్తిపరుడిగా కనపడతాడు. మరి ఆ విధంగా పాస్టర్ గారు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచుతూ ఉన్నారు. నేను చాలా కుటుంబాల్లో చూశాను, తల్లిదండ్రులు మంచి భక్తిపరులు అయితే పిల్లలు కూడా బాగుంటారు, మంచి మార్గంలో నడుస్తారు. కొన్నిసార్లు పిల్లలు చెడిపోయే అవకాశాలు ఎట్లా ఉంటాయంటే పియర్ ప్రెషర్, అంటే ఫ్రెండ్స్ మంచోళ్ళు కాకపోతే చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? మనకి ఇంటికి మూత వేయడం అంటే మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో చూసుకోవాలి ముందు. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సేయింగ్ ఉంది. అంటే ఒకే ఆలోచనలు ఒకే అలవాట్లు ఉండే వాళ్ళు కలిసి తిరుగుతారు. అందుకని మన ఫ్రెండ్స్ని చూసి మనం ఎట్లాంటి వాళ్ళమో తెలుసుకోవచ్చని కూడా అంటారు. మరి మన స్నేహితులు ఎలా ఉన్నారు? సరైన స్నేహం లేకుంటే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి మంచి స్నేహితులతో తిరగకపోతే తప్పనిసరిగా వాళ్ళను తిరిగి మనం తెచ్చుకోవాలి బయటికి, ఆ కంపెనీ నుంచి. ఈ విధంగా చేసినప్పుడు మన ఇంటికి మూత వేసిన వాళ్ళం అవుతాం. ఆ రోజున లేయా తన బిడ్డను బయటికి పంపించకుండా ఉంటే, పోనీ తను వెళ్ళి ఉంటే, కొత్త ప్రదేశం కదా, అలాంటప్పుడు ఒక్కదాన్ని పంపించచ్చా బయటికి? మరి తను పంపించింది. ఈ కాలంలో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. దానికి కారణం కూడా ఒక విధంగా చెప్తే మరి తల్లిదండ్రులు తప్పులు పట్టినామని అంటారు, కానీ చిన్నతనం నుంచే సరైన మార్గంలో ఉంటే కొన్నిసార్లు ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు. బాయ్స్ని ఎలా పెంచాలి, గర్ల్స్ని ఎలా పెంచాలి, అవన్నీ కూడా తల్లిదండ్రులు ఫస్ట్ టీచర్స్ కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలి, నేర్పించాలి. తర్వాత 6వది సంఘానికి మూత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పాస్టర్లుగా మీరు అందరు నేర్చుకోవాల్సిన విషయం. సంఘానికి మూత అంటే ఏంటి? పౌలు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఎఫెసు సంఘస్థులకు చెప్తూ ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు, మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరించరు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 29 నుంచి చదువుతున్నాను. వారు క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. వీళ్ళను అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాడండి పౌలు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ప్రస్తుత సంఘ పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా భయంకరమైన పరిస్థితి. మరి మా హైదరాబాద్లో అయితే ఇంకా చెప్పని అవసరంలా, అంతమంది అబద్ధ బోధకులు తయారయ్యారు. మరి ఈ అబద్ధ బోధకులు ఏంటి? దురద చెవులు గలవారికి కావలసిన విందు ఇస్తారు, కథలు చెప్తారు, కథలతో అట్రాక్ట్ చేస్తున్నారు. వేలాది మంది వాళ్ళ సంఘాలకు వస్తారు. మరి ఒకసారి డిస్కషన్ వచ్చింది ఒక పెద్ద పాస్టర్ గురించి, పాస్టర్స్ మీటింగ్లో. మరి ఆయనను గురించి కొంతమంది తప్పులు పడుతున్నారు, కొంతమంది లేదు, ఆయన అంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాడు కాబట్టి యవనస్తులందరూ దేవుని దగ్గరికి నడిచేదానికి అవకాశం దొరుకుతుంది కదా అని అంటున్నారు అనమాట. ఇంకొక ఆవిడ అంటుంది, మరి ఇన్ని సంవత్సరాలు అయింది సంఘం పెట్టి, ఎంతమంది ఆత్మీయంగా రక్షింపబడ్డారో చెప్పండి అని. సంఘానికి వస్తున్నారు, దే ఆర్ కమింగ్ టు ఎంజాయ్. మీకు అర్థమవుతుందా? ఒక పాస్టర్ గారు అన్నారంట, కమ్ టు ది చర్చ్ ది ఈవినింగ్, విల్ హ్యావ్ ఎ నైస్ టైమ్ అన్నాడంట. విల్ హ్యావ్ ఫన్ అని. పాటల ద్వారా ఫన్, గేమ్స్ ద్వారా ఫన్, అమ్మాయిలను చూసుకుంటూ అబ్బాయిలు ఎంజాయ్ చేయడంలో ఫన్. ఇదేనా ఫన్ అంటే? ఇదేనా చర్చ్ అంటే? మరి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయండి మన సంఘాలలో. వెరీ సాడ్ టు సే దాట్. నాకైతే ఆత్మల భారం కలిగి ఉండాలంటారు, కానీ నాకైతే పాస్టర్ల భారం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను దేవుని దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంది కేవలం పాస్టర్ల గురించే. నాకెందుకో అంటే ఒక పాస్టర్ చెడిపోతే ఆయన కింద ఉండే ఒక 100 మంది నాశనం అయిపోతారు.
మరి సంఘము సమాజం ఏమైపోతుంది? మనలాంటి వాళ్ళు మంచిగా ఉంటేనే కదా, సరైన బోధలు చేస్తేనే కదా ముందుకు పోయేది వీలవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి అబద్ధ బోధకుల్ని మీ చర్చిలోకి రానియద్దండి. పేరున్న వాళ్ళని పిలవడము, వాళ్ళకు వేలు సమర్పించుకోవడం అలవాటైపోయింది. నేను ఈ మధ్య ఒకసారి శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళా. వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు చేతి నిండా డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నేను తీసుకోకుండా అసలు మీకు ఎవరు నేర్పించారు ఇట్లాంటి అలవాట్లు అంటే, పెద్ద పాస్టర్లను పిలిస్తే తప్పనిసరిగా ఇవ్వాలమ్మా. అటోళ్ళని పిలవద్దండి. డబ్బుల కోసం వ్యాపారమా? వాక్యం చెప్పడం వ్యాపారమా? ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా చేయడం వల్ల మనల్ని గురించి ఎంత తక్కువగా మాట్లాడుతున్నారో అన్నిలు ఒక్కసారి ఆలోచిస్తే చాలా బాధేస్తుందండి. మనం దేవునికి మహిమ తీసుకురావట్లే, అవమానం తెస్తున్నాం. మనం దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. మన పిలుపు ఎంత ఘనమైంది. మరి ఇలాంటి సమయంలో దయచేసి మారండి. ఎవరెవరు తప్పుల్లో ఉన్నారో మారండి. మనం కాకపోయినా మనల్ని పిలిచే వాళ్ళన్నా మంచిగా ఉండాలి. మనకు బోధకుల్ని పిలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని. ఆ బోధకులు ఎలాంటి వాళ్ళో చూసి పిలవండి. దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోండి. మన సంఘానికి వేయకపోతే, తప్పుడు బోధలు మన సంఘానికి ఎంటర్ అవుతే మొత్తం సంఘం అంతా నాశనం అయిపోతుంది. దానివల్ల దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. మనకి అంత తెలివి తక్కువ వాళ్ళం ఏం కాదు, ఏది అబద్ధ బోధ ఏది నిజమైన బోధ అని తెలుసుకోవడానికి. మరి అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలి అని ఒకవేళ తెలియకపోతే చెప్తాను. వాళ్ళ జీవితంలో ఫలం చూసి తెలుసుకోండి. వాళ్ళ ఫలం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నారా లేదా? ఏం చేస్తున్నారు వాళ్ళ జీవితంలో? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి? ఇట్లాంటివన్నీ తెలుసుకొని కానీ మీరు ఎవరిని పిలవద్దండి మీ సంఘాలకి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. సంఘములో తోడేళ్ళు ప్రవేశించకుండా చూసుకోండి. మీ సంఘాన్ని అంతా నాశనం చేస్తాయి. కాబట్టి పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా ఈ చేతులు కష్టపడినవి అని మీకే తెలియను. అంటే ఎంత ట్రాన్స్పరెన్సీ చూడండి ఆయన జీవితంలో. పౌలు చేసిన ఈ బోధ చాలా మంచి బోధ అండి. దయచేసి అందరూ చదవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము ఎఫెసీ సంఘాల పెద్దల్ని పిలిచి చెప్పిన మాటలు అందరికీ వర్తిస్తాయి ఇవి. కాబట్టి ఎలాగ ఉండాలి, ఒక పాస్టర్ గారి నడక ఎలా ఉండాలి అనేది దాంట్లో చెప్తారు. మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే అపవిత్రులం అయినప్పుడు తిరిగి పరిశుద్ధతలోకి రావాలంటే ఏం చేయాలనేటివి కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా. యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని కడుక్కునేదానికి దేవుడు ఒక మార్గం చూపించాడు. 1 యోహాను 1:7 దాంట్లో యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని రాయబడింది. ప్రతి పాపము, అది ఎంత పెద్దదైనా సరే ఎంత చిన్నదైనా సరే, ప్రతి పాపము నుండి ఆయన రక్తము మనల్ని విడుదల చేస్తుంది. కాబట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. రక్తాన్ని ఆశ్రయించడం ఏంటి అంటే ఆయన మన కోసం రక్తం కార్చాడు, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులమయ్యేదానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని మనము గ్రహించడం అంతే. మరి దావీదు 51వ కీర్తన తప్పనిసరిగా మీరు చదవాలి. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి ఒకసారి. కొన్ని విషయాలు మాత్రం నేను మీకు చూపిస్తాను. బెత్షెబా దగ్గరికి వెళ్ళి తర్వాత నాతాను ప్రవక్త అతన్ని హెచ్చరించినప్పుడు అతను రచించిన కీర్తన ఇది. నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్టు నన్ను బాగా కడుగుము,
నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో మనం పాపం చేసినట్టు, అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఈ ప్రార్థన చేయొచ్చు. ఇది ఒక మోడల్ ప్రేయర్ ఫర్ ఆల్ ద సిన్నర్స్. ఇది అందరూ చేయాల్సిన ప్రార్థన తప్పు చేసినప్పుడు. నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నా జ్ఞానం తెలియజేయుదువు. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్టు నువ్వు నన్ను కడుగుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు ఆనందం పోతుందండి. మరి తిరిగి అది పొందుకోవాలంటే దేవుడే మనకు అనుగ్రహించాలి. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నువ్వు అలక్ష్యం చేయవు అంటున్నాడు కీర్తనకారుడు. అనుభవపూర్వకంగా రాసిన కీర్తన అండి ఇది. ఎంత పశ్చాత్తాప హృదయంతో దావీదు కీర్తన రాశాడు మనం గ్రహించాలి. మరి ఇలాంటి అనుభవం మనలోకి కూడా రావాలండి. తప్పు చేయని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ లోకంలో. అందరూ పాపం చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళే పాపులు, మనం మా పాపులం కాదు అనుకోవడం ఎంత తప్పో మీరు తెలుసుకోవాలి. అందరం పాపులమే, కానీ ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకొని శుద్ధీకరించుకొని దేవుని సన్నిధిలో మనం క్షమాపణ పొందాలి. అది ఒక మార్గం. తర్వాత ఎఫెసీ పత్రిక 5:27లో ఒక మాట చదువుకుందాము. అది వాక్యం ద్వారా మనము పరిశుద్ధపడవచ్చు. అంటే వాక్యం అనే ఉదకంతో స్నానం చేయమంటాడు కదా. ఎఫెసీ పత్రిక 5:27 27లో చాలా పెద్ద సెంటెన్స్, అది పెద్ద వర్సు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యంతో మనల్ని మనం కడుక్కోవాలి. వాక్యం అనేది చాలా విషయాలతో పోల్చబడింది, అద్దం లాంటిది అన్నారు. వాక్యం ఎదురుగా నిలబడితే మనం చేసిన తప్పులన్నీ మనకు కనపడతాయి. కాబట్టి వాక్యం అనే ఉదకంతో మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయనే పరిశుద్ధపరుస్తాడు. 1 కొరింథీ 6:11లో 1 కొరింథీ 6:11 ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎప్పుడైతే మనం యేసుప్రభుని నమ్ముకుంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఆయనే మన పాపాలన్నీ కడుక్కునేదానికి అవకాశం ఇస్తాడు. ఆయన మనల్ని కన్విక్ట్ చేసి మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాడు. మరి 4వది, దేవుడిచ్చే శిక్షను భరించాలి. శిక్షించకుండా ఎవరు కుమారులు కాలేరు కదా. శిక్ష అనుభవించకుండా ఎవరు కూడా కుమారులు కాలేరు. మనల్ని రక్షించిన ఆ దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. మరి మనం శిక్ష కూడా అనుభవించాల్సిందే క్రమశిక్షణ కోసం. తప్పులు చేసినప్పుడు తండ్రి బెత్తం వాడకపోతే అడు కొడుకే కాడు. మరి హెబ్రీ పత్రిక 12:10లో తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈ సత్యం మనం గుర్తించాలి. మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎంతో బాధపడిపోతాం. అది ఎందుకు వచ్చింది? అది ఒక పరీక్షణ, లేకపోతే మనం చేసిన తప్పు వల్ల అది క్రమశిక్షణ పెట్టేదానికి దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడా అనేటి మనం అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకునేదానికి దేవుడు శక్తినిస్తాడు. శరీరానుసారులు ఆత్మానుసారులు అని విభజించాడు కదా పౌలు. మరి ఆత్మానుసారులు అయినప్పుడే ఆత్మను గురించిన విషయాలన్నీ అర్థమవుతాయి. మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అన్నీ అర్థం చేసుకునే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. దానియేలు 3:28లో అగ్ని లాంటి పరీక్షల ద్వారా దేవుని పరిశుద్ధత ప్రజ్వరిల్లింది. ఆయన దేవుని మహిమార్థం వాళ్ళు తమ శరీరాలను అప్పగించారు. షడ్రక్ మెషక్ అబెద్నగో. అక్కడ దేవుడు మహింపరచబడ్డాడు. వాళ్ళు పరిశుద్ధులుగా బయటకు వచ్చారు. ఆమోసు 9:9లో దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. జల్లెడ పడతాను అంటున్నాడు. అంటే మిమ్మల్ని ఊరికే వదలని తప్పులు చేస్తే తప్పనిసరిగా జల్లెడ పడతా, కానీ జల్లెడలో నుంచి కింద పడకుండా శోధనలో పడకుండా మనల్ని కాపాడేవాడు ఆయనే మనతో ఉంటాడు. పరిశుద్ధులు అవ్వాలంటే తప్పనిసరిగా
శ్రమల నుండి వెళ్ళాలి. పరిశుద్ధతకు అంతమేంటి? నిత్య జీవం. కాబట్టి మనం అందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవన్నీ అన్నిటికీ మూతలు వేసుకొని కూర్చోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, పరిశుద్ధత గురించి ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఇక్కడున్న దైవ సేవకులందరూ కూడా తండ్రి గమనించి వాళ్ళకి ఏమేమి ఏ పరిధిలో తప్పులు చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఆ ప్రకారం వాళ్ళు జాగ్రత్తగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.